రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి 44పై రోడ్డుకు ఒకవైపున మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపున వాహనాల రాకపోకలకు అనుమతించడంతో రాయికల్ టోల్ ప్లాజా నుంచి షాద్నగర్ పట్టణం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షాద్నగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి 44పై రోడ్డుకు ఒకవైపున మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకే వైపున వాహనాల రాకపోకలకు అనుమతించడంతో రాయికల్ టోల్ ప్లాజా నుంచి షాద్నగర్ పట్టణం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షాద్నగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిఎస్ లిమిట్లో రాయికల్ టోల్ గేట్ దగ్గర ఒక 100 మీటర్ వరకు రోడ్ బీటీ రోడ్ వేయడంతో ఆపోజిట్లో హైదరాబాద్కి వచ్చే ట్రాఫిక్ను డబల్ లైన్లో తీసుకోవడం జరిగింది. అందులో ఒక డీసెం బ్రేక్ డౌన్ కావడంతో ఆ డబల్ లైన్ కొద్దిగా జామ్ అవ్వడం జరిగింది. దానికి అది క్లియర్ చేసే లోపే కొంతమంది ప్రజలు ఏమైందంటే రాంగ్ రూట్లో ఈ అనిల్ జంక్షన్ దగ్గర నుంచి రాయికల్ టోల్ గేట్ వైపు రాంగ్ రూట్లో రావడంతో మళ్ళీ అటు సైడ్ కూడా జామ్ కావడం జరిగింది. 2 విధాలుగా ట్రాఫిక్ జామ్ కావడంతో కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలిగింది. అది ఇంతవరకు మేమైతే దాన్ని ట్రాఫిక్ను అక్కడి నుంచి ఇటు సైడు టువర్డ్స్ జడ్చర్ల టువర్డ్స్ హైదరాబాద్ సైడ్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. సో ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు డైరెక్షన్ పెట్టినా లేదంటే మీడియంలో ఈ బ్యారికేడ్ వేసేసి ట్రాఫిక్ను మళ్లించినప్పుడు దాన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చెప్తున్నాము. ఎందుకంటే అది వన్ సైడ్ డైవర్షన్ చేస్తున్నప్పుడు రెండో వైపు లైను ఖాళీ ఉంది కదా అని చెప్పేసి దాంట్లోకి రాంగ్ రూట్లో రాకుండా ఉంటే ఈ యొక్క ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యేది కాదు. సో ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడైనా 2 లైన్స్ వేశారు అంటే దాన్ని తప్పకుండా